హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మేము దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య కొలువైన అత్యంత శక్తివంతమైన క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి అక్కడికి చేరుకోవడానికి మేము కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1752. ఈ ట్రైన్లో మొదటిగా నంద్యాల చేరుకోవాలి. అక్కడ నుంచి అహోబిలంకి బస్ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది, ట్రైన్ ఫెసిలిటీ ఉండదు. నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల బస్ స్టాండ్కి అయితే మనం చేరుకోవాలి. అక్కడ నుంచి అహోబిలంకి డైరెక్ట్ బస్సులు అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళిన టైంలో కానీ బస్సులు అవైలబుల్ లేకపోతే ఆలగడ్డ చేరుకోవచ్చు. ఆలగడ్డ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సులు అవైలబుల్ ఉంటాయి. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి నంద్యాల బస్ స్టాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అహోబిలం బస్సు అవైలబుల్గా ఉంది. సో మేము ఇంకా డైరెక్ట్ అహోబిలం బస్ ఎక్కేసాం. నంద్యాల నుంచి అహోబిలం 64 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ అహోబిలం అనేది 2 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఎగువ అహోబిలం, రెండోది దిగువ అహోబిలం. మేము వెళ్తున్న ఈ బస్సు వచ్చేసి డైరెక్ట్ ఎగువ అహోబిలంకి వెళ్తుంది. మీరు కావాలంటే కింద ఉన్న టెంపుల్స్ సందర్శించుకొని ఎగువ అహోబిలం కూడా వెళ్ళచ్చు. మేమైతే డైరెక్ట్ ఎగువ అహోబిలం చేరుకోవడానికి 1.5 కిలోమీటర్స్ ముందే ఆర్టీసీ బస్సును అయితే ఆపేస్తారు. అక్కడ నుంచి దేవస్థానం బస్సు అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రీ బస్. అక్కడ నుంచి మనం ఎగువ అహోబిలం దేవస్థానం స్టార్టింగ్ పాయింట్కి అయితే చేరుకోవచ్చు. అక్కడే లాకర్స్, రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎవరైనా రూమ్స్ కానీ లాకర్స్ కానీ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. మేమైతే ఒక లాకర్ తీసుకున్నాము. ఒక లాకర్ తీసుకొని మా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాం. లాకర్లో పెట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడ ఏమైనా స్టే చేయాలనుకుంటే దిగువ అహోబిలమే బెస్ట్ ఆప్షన్. దిగువ అహోబిలంలోనే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్స్ అన్నీ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. ఎగువ అహోబిలంలో కేవలం 2 బిల్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి. దాంట్లోనే లాకర్స్, నిత్య అన్నదానం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎవరైనా స్టే చేయాలనుకుంటే దిగువ అహోబిలం బెస్ట్ ఆప్షన్. ఈ అహోబిల క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో కొలువై ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం పదండి. ఇక్కడ నవనరసింహ రూపాల్లో స్వామివారు దర్శనమిస్తారు. ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అనే 2 భాగాలుగా ఉండే ఈ క్షేత్రం ప్రకృతి ప్రేమికులకు మరియు భక్తులకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ నవనరసింహ దేవాలయాల్లో 5 దేవాలయాలు ఎగువ అహోబిలంలో ఉంటే, అలాగే మిగిలిన 4 దేవాలయాలు దిగువ అహోబిలంలో ఉంటాయి. ఇక్కడ ఉన్న 9 క్షేత్రంలో స్వామివారు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ మీరు ఆ నవనరసింహ ఆలయాల యొక్క మ్యాప్ను చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఈ 9 ఆలయాల్లోని స్వామివారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారో మీకు చెప్తాను, చూడండి. ఎగువ అహోబిలంలోని అహోబిల నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు ఉగ్ర నరసింహ రూపంలో దర్శనమిస్తారు. ఇది అన్నిటికంటే ప్రధానమైనది మరియు పురాతనమైన దేవాలయం. కుండ గృహల్లో స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడ స్వామివారు అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారు. మరొక దేవాలయం క్రోడా నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు వరాహ ముఖంతో కనిపిస్తారు. భూదేవిని రక్షించిన రూపం ఇది. ఇక్కడ భక్తులు స్వామివారిని వేదాలను కాపాడిన స్వామిగా కొలుస్తారు. మరొక దేవాలయం జ్వాలా నరసింహస్వామి దేవాలయం. ఇది కొండపైన ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరించిన అసలు ప్రదేశం ఇదేనని చెప్తారు. ఇక్కడ స్వామివారు చాలా భీకర రూపంలో ఉంటారు.
దీని దగ్గరే రక్తగుండం కూడా ఉంటుంది. మరొక దేవాలయం మాలోల నరసింహస్వామి దేవాలయం. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు. ఇక్కడ స్వామివారు ప్రసన్న రూపంలో లక్ష్మీదేవిని ఒడిలో కూర్చొనిబెట్టుకొని కనిపిస్తారు. ఇక్కడ స్వామివారు శాంత స్వరూపంలో దర్శనమిస్తారు. మరొక దేవాలయం కారుంజ నరసింహస్వామి దేవాలయం. కారుంజ వృక్షం అంటే గానుగ చెట్టు కింద వెలిసిన స్వామివారు. విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామివారి చేతిలో ధనస్సు ఉంటుంది. హనుమంతుడు ఇక్కడ స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెప్తాయి. కొండల మధ్య ఉన్న ఈ 5 దేవాలయాలను సందర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, నింగిని తాకుతున్నట్లు ఉండే ఈ ఉగ్రస్తంభాన్ని చేరుకోవడం మరొక ఎత్తు. ఈ ఉగ్రస్తంభం నుండే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్వామివారు ఉద్భవించారని పురాణాలు చెప్తాయి. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఈ ఉగ్రస్తంభం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం అత్యంత కష్టమైన మరియు సాహసోపేతమైన ప్రయాణం. జారిపడే రాళ్ళ మధ్యలో ఈ రోప్తో ఈ పైకి ఎక్కడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. మీరు ఈ ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏమీ క్యారీ చేయకపోవడం చాలా మంచిది. ఇది దట్టమైన అరణ్యం కావడం వల్ల ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఏం తీసుకొని వచ్చినా అవి లాగేసుకుంటాయి. మేమైతే అతి కష్టం మీద ఒక వాటర్ బాటిల్ ఒకటే క్యారీ చేసాము. అది కూడా పట్టుకొని ఎక్కడం పైకి చాలా కష్టమైంది. సుమారు 1.5 గంట తర్వాత ట్రెక్కింగ్ చేసిన తర్వాత మేమైతే ఈ పై ఉగ్రస్తంభానికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఈ పైనుంచి మొత్తం చుట్టూ ఉన్న కొండల వ్యూ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ పైకి చేరుకున్న తర్వాత కొండల మధ్యలో ఒక సన్నని దారి ద్వారానే ఆ ఉగ్రస్తంభానికి మనమైతే వెళ్ళగలం. చుట్టూ కొండలు, చల్లని గాలి, లక్ష్మీ నరసింహస్వామికి జై అనే శరణఘోష. వీటి అన్నిటి మధ్య మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం ఎంత పైకి ఎక్కిన తర్వాత. ప్రహ్లాదుని ప్రార్థనతో హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్వామివారు ఈ స్తంభం నుంచే ఉద్భవించారు. అదిగో అక్కడ కనిపించేదే ఉగ్రస్తంభం. ఇక్కడ కనిపిస్తున్నట్లే ఈ కొండల మధ్యలో ఉన్న సన్నని దారిలో ఒకరు వచ్చిన తర్వాత మరొకరు వెళ్ళడానికి ఉండే ఈ ప్రదేశం నుంచే అక్కడ ఉగ్రస్తంభాన్ని చేరుకోవాలి. ఇంత సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేసి ఉగ్రస్తంభం చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారి పాదాలని మరి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం పడిన కష్టమంతా మర్చిపోతాం. ఇక్కడ వినిపించే లక్ష్మీ నరసింహస్వామికి జై అనే శరణఘోష అన్ని కొండల మధ్య నుంచి ప్రతిధ్వనిస్తూ మనకెంతో సంతోషాన్ని, ప్రశాంతతని కల్పిస్తుంది. ఇక్కడ కనిపించేవే స్వామివారి పాదాలు. ఈ ఉగ్రస్తంభాన్ని చేరుకోవడానికి పైకి ఎక్కడం ఒక ఎత్తు అయితే కిందకు దిగడం మరొక ఎత్తు. సుమారు 2.5 గంటల ఈ ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ తర్వాత మేమైతే ఫైనల్గా కిందకి చేరుకున్నాము. ఈ ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళాము. ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళే దారిలో ఇలా పైనుంచి వాటర్ అయితే పడుతూ ఉంటాయి. ఇదే వర్షాకాలంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఈ పైనుంచి వాటర్ పడట్లేదు, చాలా తక్కువ పడుతున్నాయి. మేమైతే ఈ వాటర్ అసలు బాగోవేమో అనుకున్నాము. ఎంతైనా నేచురల్ నుంచి వచ్చే వాటర్ నేచురల్ వాటరే. ఇక్కడ బాటిల్లో పడితే ఎంత ప్యూర్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏ మినరల్ వాటర్స్ ఇక్కడ పనికిరావు, అంత ప్యూర్గా ఉన్నాయి. ఆ రాళ్ళపై నుంచి అలా జారుతూ అంతా ఫిల్టర్ అయ్యి వస్తున్న ఈ వాటరు చాలా తీయగా ఉన్నాయి, నార్మల్ వాటర్ లాగే. అక్కడ పడుతున్న వాటర్ తాగి కొంచెం రిఫ్రెష్ అయ్యి అలా జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇదిగో మీకు ఇక్కడ కనిపించేది రక్తకుండం. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత
నరసింహస్వామి ఇక్కడే తన చేతులను కడుక్కున్నారని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అక్కడ మీకు మొత్తం ఆ రక్తం మరకలు ఇంకా ఉండటం మీరు చూడండి. ఇక్కడ మొత్తం రాళ్ళు మొత్తం రక్తం రంగు ఉంటుంది. ఈ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ వాటర్ మొత్తం చూడండి చాలా ప్యూర్గా ఉంటుంది. ఈ జ్వాలా నరసింహస్వామి దేవాలయంలో స్వామివారు భక్తులకు చాలా భీకరమైన రూపంలో దర్శనమిస్తారు. జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. పచ్చని కొండల మధ్యలో ఈ దేవాలయం వెలిసి ఉంటుంది. మేమైతే వచ్చేటప్పుడు ఏ దేవాలయాన్ని దర్శించుకోలేదు. డైరెక్ట్గా ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 1 by 1 ఒక్కొక్క దేవాలయాన్ని దర్శించుకుంటూ వెళ్తున్నాము. ఈ జ్వాలా నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళిన తర్వాత మేమైతే వరాహ నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళాము. అసలు భూదేవిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఎందుకు వరాహ రూపంలో అవతరించాడు? హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద వరాలు పొంది అజేయుడిగా మారతాడు. తన బలంతో భూలోకాన్ని చాపలా చుట్టి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. దీనివల్ల విశ్వం సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వరాహ రూపంలో అవతరించి స్వామివారు సముద్ర గర్భంలోనికి దూకి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాడు. ఇంతకీ ఈ హిరణ్యాక్షుడు మరెవరో కాదు, హిరణ్యకశిపుడికి అన్నయ్య. అక్కడ నుండి మాలోల నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళాము. ఇక్కడ స్వామివారు ప్రసన్న రూపంలో లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని కనిపిస్తారు. ఇది ఒక శాంత స్వరూపంలా ఉంటుంది. మాలోల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ప్రహ్లాదుని బడికి వెళ్ళాం. ఇది ప్రహ్లాదుడు చదువుకున్న బడి ప్రదేశం. ఈ కింద రాళ్ళపైన అప్పుడు చెక్కిన అక్షరాలు ఇంకా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రహ్లాదుని ఆలయంను దర్శించుకున్న తర్వాత అహోబిల నరసింహస్వామి దేవాలయంకి అయితే మేము వెళ్ళాము. ముందుగా చెప్పుకున్నట్లే ఇది అత్యంత ప్రధానమైన దేవాలయం, పురాతనమైనది కూడా. కొండ గుహల్లో స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడే స్వామివారు అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారు. మేమైతే ఎగువ అహోబిలంలోని దేవాలయాలను దర్శించుకున్న తర్వాత దిగువ అహోబిలంకి అయితే స్టార్ట్ అయ్యాము. నుండి దిగువ అహోబిలం చేరుకోవడానికి లాస్ట్ ఆర్టీసీ బస్ వచ్చేసి 3కే ఉంటుంది. 3 తర్వాత ఆర్టీసీ బస్సులు ఏమి ఉండవు. మనం ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలంకి చేరుకోవాలంటే ఓన్లీ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోనే ఉంటుంది. ఆ ఆటో నుంచి ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలంకి చేరుకున్నాము. దిగువ అహోబిలంలోని మిగిలిన 4 దేవాలయాలు ఉంటాయి. ఇందులో మొదటిది యోగానంద నరసింహస్వామి దేవాలయం, అలాగే చిత్రవట నరసింహస్వామి దేవాలయం, భార్గవ నరసింహస్వామి దేవాలయం, పావన నరసింహస్వామి దేవాలయాలు ఉంటాయి దిగువ అహోబిలంలో. మీరు కూడా ఈ క్షేత్రాలను దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.